బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టుపై స్పందించింది ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ సంస్థ. ఈ మద్య కుంభకోణం కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. తమ సంస్థలో సజ్జల శ్రీధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా మాత్రమే పనిచేశారని చెప్పింది. ఆయనకు సంస్థలో ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేసింది. శ్రీధర్ రెడ్డి 2022 వరకు మాత్రమే తమ సంస్థలో డైరెక్టర్ గా పనిచేశారని క్లారిటీ ఇచ్చింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సజ్జల శ్రీధర్ రెడ్డి అనుబంధం పూర్తిగా వ్యక్తిగతమైందని, ఈ మధ్య కుంభకోణం కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది. లిక్కర్ కేసులో స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో A6 గా ఉన్న ఆయన్ను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచింది. సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఇక మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టుపై స్పందించింది స్పై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ సంస్థ. తాముకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టుతో ఎస్వైసీ కంపెనీకి సంబంధించిన నేతలు చాలా క్లారిటీగా స్పందించారు. 2022 వరకే ఆయన మా కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు కనీసం ఆయన షేర్ హోల్డర్ కూడా కాదు. ఆయనకి తమ కంపెనీకి ఎటువంటి సత్సంబంధాలు లేవు. అలాగే ఏదైతే ఆయన మద్యం కేసులు అక్రమాలకు పాల్పడ్డాన్ని అరెస్ట్ అయ్యాడో 2019 నుంచి 24కు సంబంధించి కూడా ఆయన జరిగిన ప్రతి కార్యకలాపాలకు కానీ లేకపోతే ఆయన చేసిన వాటికి సంబంధించి కానీ తమ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆ కంపెనీ అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఏదైతే 2019 వ్యవహారానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో దాదాపుగా 45 కోట్ల రూపాయల రుణం కావాలని చెప్పి ఈయనకి ఇప్పించిన పరిస్థితి కనిపించింది. దాన్ని రకరకాల కంపెనీల నుంచి 20 కోట్లు, 15 కోట్లు, 12 కోట్లు ఇట్లా దాదాపుగా 3 విడతలుగా ఈయనకు లోన్ మంజూరు చేశారు. ఆ నిధులను కూడా ఆయన సొంతానికే వినియోగించుకున్నారు. కానీ ఎక్కడ తమ కంపెనీలోకి పెట్టినట్లు కానీ చూపించినట్లు కానీ దాఖలాలు లేవు. అయితే ఏదైతే 2019 నుంచి 2024 వరకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో తమ కంపెనీకి చైర్మన్గా వ్యవహరించారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. దీంట్లో వాస్తవం లేదని చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ సిఐడి అధికారులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టుకు సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డి మాత్రం అదే కంపెనీకి సంబంధించి ఎండీగా వ్యవహరించారు. ఆ ఎండీగా వ్యవహరించిన సమయంలోనే 100% వాటాకి సంబంధించి 51% అప్పుడు ప్రభుత్వ పెద్దలకి, 49% సంబంధించి ఎస్పీవై కంపెనీకి కేటాయించారు అడిషనల్గా. దీంట్లో జరిగిన అక్రమాలకు, అవినీతికి సంబంధించి ఆ కంపెనీకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈయన ఆ కంపెనీకి అప్పుడు ఎండీగా వ్యవహరించారు కాబట్టి ఆ కంపెనీ కూడా దీంట్లో భాగస్వామ్య అవకాశం ఉంది. ఖచ్చితంగా ముందస్తు త్వరలో జరగబోయే విచారణకు సంబంధించి ఆ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సిఐడి భావిస్తూ ఉంది. అయితే దీంట్లో మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాన్ని శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. తనకి దాదాపుగా 45 కోట్ల రూపాయలు రుణం ఇచ్చిన సమయంలో 5 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ని పెద్దిరెడ్డి కంపెనీకి డైరెక్ట్గా బదలాయించుకున్నారు. ఆ తర్వాత మరో కంపెనీకి బదలాయించుకొని దాన్ని లిక్విడ్ క్యాష్గా తీసుకున్నారని చెప్పి కూడా శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు, సిఐడి పోలీసులు పేర్కొన్న పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఎస్బీఐ కంపెనీకి సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా ఆ కంపెనీ అయితే ప్రకటన చేస్తూ ఉంది. మరి శ్రీధర్ రెడ్డి అంశానికి సంబంధించి ఏ రకమైన ప్రకటన చేస్తారు ఏమిటి అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు సిఐడి సిట్ అధికారులు మాత్రం దీంట్లో ఖచ్చితంగా కంపెనీకి భాగస్వామ్యం ఉంది, ఖచ్చితంగా ఆ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం